మాలో రోషాన్ని నింపగలిగిన నీ మాటలతో మమ్ములను బలపరిచి నీ శక్తితో మమ్మల్ని నింపమని, మాతో మీరు మాట్లాడమని, నీ వాక్కు దర్శనాన్ని ఈ ఉదయాన్నే మాకు అందించమని యేసు నామములో అడిగి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయాన్ని దేవుని మాటను ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది దినాలు బైబిల్లో మరుగైపోయి, అంటే వారి చరిత్రలు మనమంతా పరిశీలించని చరిత్రలు కొన్ని ఉన్నాయి. ఆ చరిత్రల్లో ఉన్నటువంటి భక్తుల జీవితాలు మనకు రోషాన్ని నింపేటట్లుగా ఉన్నాయి. వాళ్ళ గురుండి 1-2 వచనాల్లో రాయబడిన ఒక జీవితానికి అవసరమైనటువంటి మర్మములు వాళ్ళ చరిత్రలో మరుగై ఉండినట్లు కొంతమంది చరిత్రలు మనం చూస్తాం. మరుగైపోయి రోషాన్ని నింపేటువంటి భక్తుల చరిత్రలు మీకు చెప్పాలని ఆశపడ్డాను. అలాగునే మొన్నటి రోజున దాదాపుగా మంగళవారం పూట మీతో పంచుకున్న ఒక భక్తుడు మీకాయా. గుర్తున్నాడా మీకాయా? మీకాయా ఈ మీకాయ ఎలాంటి వాడో మీకు చెప్పాను. అందరూ 400 మంది ప్రవక్తలు ఒకవైపునుంటే మీకాయ ఒక్కడే దేవుడి పక్షాన నిలబడ్డాడు. రాజు చెప్పినట్లు మేము చెబుతామని 400 మంది రాజు మాటే వింటే, చెరసాల్లోకి వెళ్ళినా పర్లేదు, దేవుని మాటే నా మాట అని చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఇద్దరు రాజు, ఇజ్రాయేలు రాజు, యూదా రాజు. అటు యెహోషాపాత్ అయినా, ఇటు ఆహాబ్ అయినా ఎంతమంది వచ్చి బెదిరించినా కూడా భయపడల. ఒక నెగిటివ్ అందరికీ ఉన్న, ఈ మీకాయ ఇలాంటోడు అని రాజే అతని గురించి నెగిటివ్గా మాట్లాడతాడు. కానీ ఎంతమంది నన్ను నెగిటివ్గా అనుకున్నా పర్లేదు, నాకు దేవుడు ముఖ్యం, దేవుని మాటే ముఖ్యం, ఆయన సెలవిచ్చకుండా నేనేది చెప్పనని రోషంగా నిలబడిన మీకాయ గురించి మనం మంగళవారం పూట ధ్యానం చేసాం. అందరికీ జ్ఞాపకం ఉందా? ఇలాగున మరుగైపోయి మన గొప్ప, నిజం చెప్పాలంటే రోషాన్ని నింపగలిగిన కొందరు భక్తులు ఉన్నారండి. వారి పేర్లు మనకి అంతగా తెలియవు, కానీ ఒకసారి మనం లేఖనాలు బాగా పరిశోధిస్తే ఒక్కొక్క భక్తుడు బయటపడుతుంటాడు. ఒక్కొక్క భక్తుడు. అలాంటి భక్తుల చరిత్రలు కొన్ని మీతో చెప్పాలి, కొన్ని దినాలను ఆశపడుతున్నాను. ఈ పూట అలాగ మీతో చెప్పేటువంటి మరొక భక్తుడు ఎవరంటే బెనాయా. ఎవరైనా చెప్పండి. బెనాయా. అసలు ఎవరు బెనాయా. బెనాయా? ఏమిటి ఈ బెనాయాలో ఉన్న గొప్పతనం? ఈయన జీవితం మనకే రోషాన్ని ఇస్తుంది. దేవుని కొరకు రోషంగా బ్రతకడానికి బెనాయా జీవితం ఎలా ఉపయోగపడుతుందో కొన్ని మాటలు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం. మరియు క్రియల చేత ఘనత నొందిన పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాను ఒకడుండెను. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. ఇంకను అతడు సౌందర్యవంతుడైన
ఒక ఐగుప్తియుని చంపెను. ఈ ఐగుప్తియుని చేతిలో ఈటయుండగా బెనాయా దుడుకర్ర తీసుకొని వాని చేతిలోని ఈట ఊడెలాగి దానితోనే వానిని చంపెను. 22. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోను అతడు పేరు పొంది. ఇక్కడ ఈ బెనాయా అనేటువంటి ఒక వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. బెనాయా అనేటువంటి పేరునకు అర్థము యెహోవా నిర్మించినవాడు లేదా యెహోవా చేత బలపరచబడినవాడు. యెహోవా నిర్మించినవాడు, యెహోవా చేత బలపరచబడినవాడు అనేటువంటి అర్థం వచ్చే ఈ బెనాయా తన జీవితంలో తను ఎందుకు అంత గొప్పవాడిగా పిలువబడటానికి ప్రాముఖ్యంగా 4 కారణాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. బెనాయా గొప్పవాడు అవడానికి 4 కారణాలు కనిపిస్తాయి. ఒకటి ఏమిటంటే, బెనాయా మహావీరులు, బలవంతులు అని చెప్పుకున్న ఇద్దరిని ఈయన సంహరించేస్తాడు, చంపేస్తాడు. మహావీరులు, మేము చాలా బలం కలిగిన వాళ్ళం, మాకు మించిన వాళ్ళు ఎవరూ లేరు, మేము ధైర్యవంతులమని విర్రవీగుతున్న ఇద్దరిని చంపుతారు. 1. 2, బాగా మంచు కురుస్తుంది. ఆ రోజున గుంటలో సింహం ఉంది. ఓ వైపున మంచు, ఓ వైపున గుంట. కానీ ఏమాత్రము అదరక బెదరక మంచు కురిసిన రోజున గుంటలో ఉన్న సింహాన్ని చంపేస్తాడు. 2, ఈయన ఎందుకు పరాక్రమం కలిగిన వాడో మీకు చెబుతున్నా. 3, ఒక ఐగుప్తియుణ్ణి ఈయన దుడుకర పట్టుకొని పోయి ఐగుప్తియుడి చేతిలో ఆయుధం ఉంటే వాని ఆయుధంతో వాణ్ణి చంపేసినటువంటి పరాక్రమం కలిగిన వాడు ఈయన. సొలొమోను కాలములో సైన్యాధిపతిగా, సైనికులకు ఒక అధిపతిగా నియమింపబడిన వాడు ఈ బెనాయా. ఈ బెనాయాలో రోషం ఏముందయ్యా? ఇందులో స్పెషల్ ఏముంది? ఒక్కొక్క మాటను మనం గమనించుకుంటూ పోతే దేవుని చేత నిర్మింపబడిన ఈ బెనాయా తాను గొప్పవాడు అని పిలువబడటానికి 3 రకాల అనుభవాలు గుండా బెనాయా వెళ్ళినట్లుగా ఆత్మీయ సాదృశ్యాలుగా మనం చూస్తాం. వాటిలో మొదటిది నేను మీతో చెప్పాలనుకుంటే ఏంటంటే, మంచులో పడిన రోజున ఒక గుంటలోకి దిగి సింహాన్ని చంపుతాడు ఈ బెనాయా. ఓ వైపున మంచు, ఓ వైపున గుంట, ఓ వైపున సింహం. 3 రకాలైనటువంటి అనుభవాలలో కూడా ధైర్యముగా ముందుకెళ్ళిన వ్యక్తి ఈ బెనాయా. భయపడలేదండి, ధైర్యముగా ముందుకెళ్ళిపోయాడు. దేవుడు కోరుకున్న వారిలో బెనాయా ఒక్కడు. పరాక్రమము కలిగినటువంటి వారిలో బెనాయా ఒక్కడు. భయము లేదు తనకి, ధైర్యంగా ముందుకెళ్ళిపోయాడు. అతడు ముందుకెళ్ళిపోయింది 3 అనుభవాలని చెప్పాను. 3 అనుభవాలు. 1, మంచులో గుంటలో ఉన్న సింహం. ఓ వైపున మంచు. మంచు అంటే ఇక్కడ దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది? బైబిల్ ప్రకారంగా చూస్తే మంచుకి కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి. ఆశీర్వాదం అనే మంచు, వాక్యం అనే మంచు, దేవుని మహిమ అనే మంచు, పరిశుద్ధాత్మ అనే మంచు అని చాలా అర్థాలు వస్తాయి. కానీ సందర్భం ప్రకారంగా మనం సాదృశ్యాలు తీసుకోవాలి. మంచు అనున్న ప్రతి చోట మనం ఇంకా పరిశుద్ధాత్మని తీసుకోకూడదు. ఆ సందర్భాన్ని ఆధారం చేసుకొని, ఇప్పుడు నీరు అంటే కొన్నిసార్లు పరిశుద్ధాత్మగా,
కొన్నిసార్లు చంచలమైనటువంటి స్వభావంగా అర్థం వస్తుంది. ఒక ఆయన గురించి మాట్లాడుతూ, నువ్వు నీటి వలె చంచలుడుగా ఉన్నావని తండ్రి మాట్లాడుతాడు కుమారుని. ఎవరైనా? రూబేన్. వెరీ గుడ్. ఆ రూబేన్ గురించి మాట్లాడితే ఏమంటే, నీళ్ళ వల్లే నీవు చంచలుడుగా ఉన్నావు. ఓవైపునేమో నీరు పరిశుద్ధాత్మకు, ఒకవైపున నీరు వాక్యానికి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో నీరు ప్రవహించిన చోటల్లా ప్రాణాలు బ్రతుకుతాయట. అక్కడ నీరుని దేనికి సాదృశ్యంగా చెప్పారు? వాక్యం సాదృశ్యంగా చెప్పారు. అంటే సందర్భాన్ని ఆధారం చేసుకొని సాదృశ్యం తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, నీరనున్న చోట ప్రతి చోట వాక్యమని, మంచనున్న ప్రతి చోట పరిశుద్ధాత్మని కాదు. ఇక్కడ మంచు ఏంటి? మంచు సందర్భం ప్రకారం దీనికి సాదృశ్యం అంటే, మంచు అంటే చల్లదనం. మంచు అంటే ఒక మాటలో ఏ చల్లదనం అంటే ముందుకు వెళ్ళలేని స్థితి. ఆత్మీయంగా చల్లదనం. బాగా మంచు పడుతున్నప్పుడు ముందుకు వెళ్ళలేం. ఆత్మీయ చల్లదనం, నిరుత్సాహం, కష్టమైన వాతావరణం, అలాంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేని స్థితి. కానీ మంచును చూచి భయపడిన వాడు కాదు బెనాయా. మంచులో ధైర్యంగా ముందుకెళ్ళిన వాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ ఆత్మీయతను చల్లార్చే పరిస్థితులు కొన్ని నీ చుట్టూ ఉన్నాయి. ఆ పరిస్థితులు నీలో ఉన్న రోషాన్ని చంపేసేటట్లుగా, చల్లారిపోయేటట్లుగా, నీ ఆత్మీయతను చల్లార్చేటట్లుగా కొన్ని ఉన్నాయి. వాటిని ఎందుకు పట్టించుకుని ఆగిపోతున్నావు? బాగా దేవుని కొరకు నిలబడాలనుకుంటాం. పనేముంది? కొంతమందికి ఏదో మాట అంటారు. ఏంటమ్మా ప్రతిదానికి ప్రార్థన ప్రార్థనని, పాటలు నువ్వే పాడుతున్నావు, ప్రార్థనలు నువ్వే చేస్తున్నావు, తెగెళ్తున్నావే ప్రార్థనకి అని ఎవరో ఒకరు అంటారు. అనగానే ఏమేంటో తెలుసా? అప్పటిదాకా దేవుని కొరకు బ్రతకాలి, రోషంగా పని చేయాలి, ఎవరెటు పోయినా నాకు అనవసరం, ఏసై కోసం బ్రతకాలి, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే, దేవుని కొరకు నిలబడాలి, తడబడక నిలబడాలని తీర్మానాలు చేసుకున్న వీళ్ళే ఈ మనుషుల మాటలు బట్టి చల్లారిపోతా ఉంటారు. కొంతమంది సేవకుల దుష్ప్రవర్తనను బట్టి చల్లారిపోతుంటారు. ఏంటి ఆ పాస్టర్ గారు ఇలా చేశారు, ఈ పాస్టర్ గారు ఇట్లా డబ్బులు అడిగారు, ఆ పాస్టర్ గారు ఏంటి ఇలా మాట్లాడాడు, వీళ్ళను బట్టి చల్లారిపోతుంటారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందులను బట్టి చల్లారిపోతుంటారు. కొంతమంది ఓటమిని బట్టి చల్లారిపోతుంటారు. అవి ఏం చేస్తుంటాయంటే నేను ముందుకు వెళ్ళనీయకుండా చల్లార్చేటువంటి పరిస్థితులు. ఏం చేద్దాం? చల్లార్చే పరిస్థితులు ఉన్నాయని మంచును చూచి భయపడిన వాడు కాదు బెనాయా. మంచున్నా పర్లేదు, ఏమున్నా పర్లేదు, ఆగేదే లేదు, ముందుకు వెళ్ళిపోవాలంతే. మంచు పడిద్దంట అంత. బైబిల్లో స్పష్టంగా అది మంచు పడిన రోజు అంటే ఎంత మంచు పడి ఉంటుందో. అయినా మంచును బట్టి ఆగలేదు, రోషంగా ముందుకెళ్ళాడు. మనం అంతేనండి, దేవుని కొరకు రోషంగా ముందుకెళ్ళాలి. యవనులారా, పెద్దలారా, చిన్నలారా, పరిస్థితులను బట్టి ఆగిపోయేటట్లుగా కాదు, పరిస్థితులను బట్టి వెనుదిరిగేటట్లుగా కాదు, పరిస్థితులను బట్టి నువ్వు చల్లారిపోయేటట్లు కాదు. నిన్ను చల్లార్చే పరిస్థితులు ఉంటాయి, ఉండవని కాదు, ఉన్నా పర్లేదు, ధైర్యంగా ముందుకు వెళ్ళిపో. అదే బెనాయా మనకు నేర్పించేటువంటి పాఠం. మంచున్నదని ఆగిపోలా. మంచు అంటే మనల్ని చల్లార్చే పరిస్థితులు. ఈ చల్లార్చే పరిస్థితుల్లో మన విశ్వాసం చల్లారిపోకూడదు, మనలో ఉన్న అగ్ని చల్లారిపోకూడదు, మనలో ఉన్న ఉజ్జీవం చల్లారిపోకూడదు. చల్లారిపోయే పరిస్థితులు ఎన్ని ఉన్నా చల్లారిపోని ఓ అగ్ని జ్వాలగా నీవు తయారవుతావా? మోషేతో మాట్లాడిన ఆ పొద మండుతూనే ఉంది, మండుతూనే ఉంది. అంటే మోషే వచ్చాడు, అక్కడ నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు, కానీ పొదలో ఆ అగ్ని ఆరలేదు. కారణం, దానిలో నుండి మాట్లాడుతున్న వ్యక్తి జీవము కలిగిన వ్యక్తి. ఆ పొద ఎలా మండుతుందో నీవు దేవుని కొరకు మండాలి. ఏదో కొంతకాలం మండి ఆరిపోయేటట్లుగా కాదు, ఆర్పచాలని మంట నీలో ఎప్పుడు ఉండాలి, రోషం నీలో ఉండాలి. నేను ఏసే కోసం బ్రతకాలి. ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా హీరోల కోసమే చాలా మంది స్టాండ్ తీసుకొని ఆ సినిమా హీరోది ఫ్లాప్ అయినా మేము ఆయన పక్షానే. మన ఎవరో ఒకడు అంటున్నాడు, మా హీరో సినిమా మీకు నచ్చలేదేమో, నచ్చినా మీకు నచ్చినా నచ్చపోయినా
మేము మా హీరో పక్షాన్ని. అరే, నటించేవాడికే కోసమే అంత నిలబడుతుంటే, నేను బతికిచ్చిన వాడు, నీకు జీవితాన్ని ఇచ్చిన వాడు, నీకు జీవిత విలువలు నేర్పుతున్నవాడు, నిన్ను కన్నవాడు, కొన్నవాడు, ప్రాణం పెట్టినవాడు. దేవుని కొరకు బ్రతుకువా? దేవుని కొరకు నిలబడవా? మేలు చేస్తేనే దేవుడా? అద్భుతాలు చేస్తేనే దేవుడా? అన్ని ఇస్తేనే దేవుడా? ఏమి ఇవ్వకపోతే దేవునిలో ఉండవా? రోషం లేదా? దేవుని కోసం పని చేయవా? ఎంత రోషం కావాలండి మనకి? చల్లార్చే పరిస్థితులు చుట్టూ ఉన్న, చల్లారిపోకుండా ముందుకు వెళ్ళిన బెనాయా లాంటి వారిగా నీ ఉంటావా? పరిస్థితులను బట్టి ఆగిపోయే వ్యక్తిగా ఉంటావా? నిన్ను నువ్వే పరిశీలించుకో. మంచు, చల్లారిచ్చే పరిస్థితులు, గుంట, మంచు గుంట. గుంట అంటే ఇరుక్కుపోయిన పరిస్థితి. ఒకసారి గుంటలో పడితే పైకి రావడం కష్టం. ఎందుకంటే గుంటలో నిచ్చెనలు ఉండవు. గుంటలో ఉన్నప్పుడు పైకి రావడానికి అవకాశం ఉండవు. ఒక్కోసారి నీవు దేవుని కొరకు స్టాండ్ తీసుకున్నప్పుడు, దేవుని కొరకు బ్రతకాలని ముందుకు వచ్చినప్పుడు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా గుంటల్లాంటి పరిస్థితులు ఉంటాయి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు గుంటల్లాంటి పరిస్థితులు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, ఇరుక్కుపోయిన స్థితి, తప్పించుకోలేని సమస్య, ఒంటరితనం, ఒంటరిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, గుంటలోకి దిగాడు. పైన ఉంటే అందరికీ కనిపిస్తుంది, ఎవడో ఒకటి సాయం చేస్తాడు. ఇప్పుడు సింహమును చంపడానికి గుంటలో దిగాడు. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదామా అని వాడు ఎదురు చూస్తుంటే, నీవు దేవుని పక్షాన నిలబడి వాడి తంత్రములను జయించడానికి నువ్వు సిద్ధపడ్డావు. దేవుని కొరకు బ్రతకాలనుకున్నావు, కానీ ఇరుక్కుపోయిన పరిస్థితి, తప్పించుకోలేని సమస్యల్లో ఉన్నావు, ఒంటరైపోయావు, ఎవరు తోడుండే వాళ్ళు లేరు. సాతాను చేతిలో నుండి నిన్ను తప్పించే వారెవరు లేరని నీకు అనిపిస్తుంది. ఒక్కడినైపోయాను, గుంటలాంటి పరిస్థితి. ఈరోజు ఏ సమస్యలు ఇరుక్కుపోయారమ్మా? నీతిగా ఉండి సమస్యలు ఇరుక్కుపోయావా? నిజాయితీగా ఉండి సమస్యలు ఇరుక్కుపోయావా? పరిశుద్ధంగా ఉండడమే నీకు సమస్య అయిపోయిందా? అంటే కొంతమంది పాపం చేస్తే వాళ్ళ సమస్యలు ఉండవండి. యోసేపు ఉన్నాడు, తప్పు చేయనందుకు జైలు, చేస్తే జైలు ఉండేది కాదు. ఈరోజు నీకు కూడా అంతే. నువ్వు నీతిగా ఉన్నందుకే నిందలు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కాబట్టి నీకు అన్ని శోధనలు ఇవన్నీ ఎదురైనప్పుడు, ఎందుకు ఇలా ఇరుక్కుపోయాను, ఎందుకు ఇట్లా తప్పించుకోలేని సమస్యలో ఉండిపోయాను, ఎందుకు ఇట్లా ఒంటరిగా మిగిలిపోయాను, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని నువ్వు రోషం తగ్గే వ్యక్తి కాదు. ఇరుక్కుపోయిన పరిస్థితుల, ఒంటరైపోయిన పరిస్థితుల, తప్పించుకోలేని సమస్యల, ఈ పరిస్థితిలో కూడా పోరాడాలా? అదండి క్రైస్తవుడు అంటే. అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని ద్వారాలు మూసుకుపోయినా నీకే స్తోత్రం దేవాని ముందుకు వెళ్ళిపోవాలంతే. యోబు జీవితం మనకు ఒక మార్గదర్శనం కాదా? ఒకసారి ఆలోచించండి. మీకు ఇవన్నీ తెలిసినవేనండి, కానీ మనలో రోషం ఎందుకు తగ్గిపోతుంది? మనలో ఎందుకు ప్రభు కొరకు బ్రతకాలని ఆ తృష్ణ తగ్గిపోతుంది? దేవుని కోసం ఏదో చేయాలన్న ఆశ తగ్గిపోతుంది. భక్తులు చూడండి, మంచులో గుంటలో దిగి యుద్ధం చేయడానికి వచ్చాడు. ఎవరి పక్షాన్ని యుద్ధం చేయడానికి? దేవుని ప్రజల పక్షాన్ని యుద్ధం చేయడానికి. ఏదో పొడుపు కథల కోసం సింహాన్ని చంపినటువంటి సంసోను కంటే దేశ ప్రజలు బ్రతికించడం కోసం, దేశ ప్రజల్లో శత్రు బెడద నుంచి కాపాడటం కోసం మంచులో దిగి సింహాన్ని చంపిన బెనాయా ఎంత గొప్పవాడు కదా. ఆయన దిగి సింహం అతన్ని భయపెట్టాలని చూస్తుంటే, ఆ భయపెడుతున్న భయం, సాతాను, ఆ పాపం, శోధన, శత్రువుని ఎదురించి చంపేశాడండి. ఈరోజు నీ పరిస్థితులు ఎట్లున్నాను దేవుని కొరకు స్టాండ్ తీసుకుంటే సాతానికి వణుకు ప్రారంభమవుతుంది, సాతానికి భయం ప్రారంభమవుతుంది. వాస్తవంగా మన లాజిక్ ప్రకారం మాట్లాడాలంటే, చుట్టూ చలి, జారిపోయే నేల, తప్పించుకునే దారి లేదు, ఎదురుగా సింహం, కానీ భయపడలా, దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా దేవుని కోసం నిలబడావు, పరాక్రమం కలిగిన వ్యక్తిగా దేవుని తయారు చేస్తాడు. ఆనాడు బెనాయా సింహంతో పోరాడేటప్పుడు గుర్తింపు లేదు, అందరూ చప్పట్లు కొట్టి అభినందించింది లేదు, ఎందుకంటే ఈయన చంపేటప్పుడు ఒక్కడే గుంటలో ఉన్నాడు.
కానీ అతడు దేవుని కొరకు నిలబడింది మనుషులు ఎవరు చూడలేదు. కానీ ఒక రోజున దేవుడు అతనికి ఎంత విలువనిచ్చాడో తెలుసా? సైన్యాధిపతిగా అతను నిలబెట్టాడు. పరాక్రమ శూరులలో ఒకడైపోయాడు. ఈ రోజున గుర్తింపు లేదా నువ్వేం చేసినా ఒకనాడు దేవుడు గుర్తింపిస్తాడు. భయాన్ని లెక్క చేయని విశ్వాసం, ఒంటరిగా నిలబడేటువంటి ధైర్యం. యుద్ధ భూమిలో నువ్వు సిద్ధంగా ఉన్నావా సాతానుతో పోరాడటానికి? చూడండి ఎంత గొప్ప దీవెన పొందుతాడో తెలుసా బెనాయ. ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే ఏదో నామమాత్రంగా భక్తి చేస్తున్నామేమో, కానీ ఈ బెనాయ ఎంత రోషంగా నిలబడిన వాడంటే, ఇద్దరు ముఖ్యమైన శత్రువులు. వారు ఎలాంటి వాళ్ళంటే, నిజం చెప్పాలంటే వారి గురించి రాయబడి ఉంటుంది, ఆ ఇద్దరు శూరులు మోయాబీయులు. ఇతడు వాస్తవంగా 3 రకాలైనటువంటి వారితో యుద్ధం చేస్తాడు. ఒకటి మోయాబీయులు. చెప్పండి వారెవరమ్మా? మోయాబీయులు. తర్వాత ఈయన ఇంకెవరితో యుద్ధం చేస్తాడో తెలుసా? సింహముతో. సింహముతో. చెప్పండి రెండవది ఎవరితో యుద్ధం చేశాడు? సింహంతో. 3 ఇంకెవరితో యుద్ధం చేశాడో తెలుసా? ఐగుప్తీయులతో. ఐగుప్తీయులతో అంటే మోయాబీయులు, ఐగుప్తీయులతో ఈయనేం చేశాడు? యుద్ధం చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం రోషంగా నిలబడాలంటే ఈ 3టిని జయించాలి. ఏంటి ఆ 3? ఒకసారి ఆ 3 చెప్పండి. ఆ 3 చెప్తే వాటి సాదృశ్యాలు చెప్తాను త్వరగా. మోయాబీయులు, సింహము, ఐగుప్తీయులు. ఈ 3 రకాలైనటువంటి వారితో రోషంగా నిలబడ్డాడు. ఇప్పుడు నువ్వు నిలబడతావా దేవుని కొరకు? రోషంగా దేవుని కోసం నిలబడతాయి. ఇప్పుడు మోయాబీయులు అంటే దేనికి సాదృశ్యం? సింహం దేనికి సాదృశ్యం? ఐగుప్తులు దేనికి సాదృశ్యం? త్వరగా చెప్తాను. ఫస్ట్ మోయాబ్ అంటే, అసలు ఈ మోయాబీయులు ఎక్కడి నుండి ఆరంభమయ్యారంటే, బైబిల్ని నేటికి తప్పుపడుతూ బైబిల్ని తప్పుగా చూపించే ఒక సందర్భం. లోతు తన కుమార్తెలు తండ్రితో చేసిన అక్రమమైన పాపం. ఆ అక్రమాన్ని దేవుడు కూడా ఒప్పుకోలే. అక్కడి నుండి లోతు సంతానం నుండి తప్పుడు వరసలతో ప్రారంభమైనటువంటి సంతానమే మోయాబు. ఆ మోయాబు సంతానమే మోయాబు ప్రజలు. ఈ మోయాబీయులకి ఇజ్రాయేలీయులకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మోయాబులో విగ్రహారాధన ఎక్కువ, మోయాబులో అక్రమం ఎక్కువ, మోయాబులో పాపము విస్తరణ ఎక్కువ. ఎలా అంటే మోయాబీయులు వారు ఏ బలులు వచ్చినా వారి దేవతలను పూజిస్తూ వారి బిడ్డలను బలి ఇచ్చేవాళ్ళట. వారు అంత పాపములో ఉన్నటువంటి వ్యక్తులు మోయాబీయులు. నువ్వు దేవుని కొరకు రోషంగా నిలబడాలంటే మోయాబీయులను చంపాలి. ఈ మోయాబీయులు చంపడం అంటే ఏంటయ్యా దాని అర్థం? మోయాబీయులు గురించి బైబిల్లో రాయబడి ఉంటుంది, వారు శరీర కోరికలను అదుపులో పెట్టుకోలేని వారు. ఇప్పుడు లోతు కుమార్తెలు ఏమంటారంటే, ఈ భూమి మీద మనకి వేరే పురుషుడు లేడు అని మాట్లాడతారు. వాస్తవంగా వాళ్ళున్న ప్లేస్లో పురుషుడు లేడు, బయటకు వస్తే ఉన్నారు. వాళ్ళు పాపపు కోరికను అదుపులో పెట్టుకోలేక, శరీర కోరికను అదుపులో పెట్టుకోలేక అక్రమమైన పాపాన్ని వారి జీవితంలో అనుమతించారు. ఈ రోజున మోయాబీయుల్ని చంపాలంటే దాని అర్థం నీ శరీరాన్ని పాపం వైపుకు నెడుతున్నటువంటి పాపపు శక్తులను చంపుటకు రోషంగా నువ్వు నిలబడాలి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తిని, జీవం గల దేవుణ్ణి అనుసరిస్తున్న వ్యక్తిని. నా దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని వేల కోట్ల దేవ దూతల మధ్య నిత్యము కొనియాడబడుతున్న నిజ దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న నేను ఈ శరీర కోరికను అదుపులో పెట్టుకోలేనా? పాపపు దృశ్యాలు చూడాలనే ఆలోచన నీ మనసులో వచ్చినప్పుడు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఇలాంటి చూడకూడదు, ఈ పెంటతో సమానమైనటువంటిది నేను ఎందుకు చూడాలి? నేను ఎవరిని? నేను రాజు బిడ్డని. నేను ఎవరిని? పరిశుద్ధుడైన దేవుని బిడ్డని. నా దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఈ పాపపు దృశ్యంతో నాకేంటి పని అని దాని మీద నువ్వు యుద్ధం చేయాలి.
పోరాడాలా? బెనాయా చేసింది అదే. వారిద్దరు వచ్చి మేమిద్దరం సూర్యులం, మోయాబీయులం అంటే, అరే నువ్వు సూర్యుడివైనా ధీరుడివైనా నా చేతిలో చావాల్సిందే. ఎందుకో తెలుసా? నేను యేసు కోసం నిలబడ్డానంతే. ఈరోజు సాతాను నిలబడి నీ ముందు, ఇదిగో నన్ను నువ్వు జయించలేవు, ఇదిగో ఈ పాప కోరిక నువ్వు జయించలేవు, యవనస్తుడు కదా, పడిపోవటం సహజం, ఇలాంటి వస్తుంటాయని నిన్ను పాపమునకు నెట్టే పరిస్థితులు, నిన్ను పాపం వైపుకు మళ్లించే పరిస్థితులన్నీ, నిన్ను పాపపు ఆశల్లోకి. ఒకటే చెప్తున్నాను, శరీరాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే అది ఎంత దిగజారేటట్లు చేస్తుందంటే జీవితంలో తల పైకెత్తలేని పరిస్థితులు తీసుకొస్తుంది. ఎవరైనా పెద్దలైనా శరీరానికి వచ్చే కోరికలు హద్దుండవు, శరీరానికి వచ్చే కోరికలు అదుపుండవు. చిన్నదే కదా అని అవకాశం ఇచ్చావంటే నీ శరీరాన్ని పాపం వైపుకు మళ్లించి చివరికి నేనేనా ఇంత దిగజారిపోయాను, నేనేనా ఇంత పడిపోయాను, నేనేనా ఇంత చెడు క్రియ చేశానని నీలో నీవు కుమిలి కుమిలి చచ్చే అంత పరిస్థితులు తీసుకొస్తుంది నీ శరీర భాష. జీవితాంతం రిగ్రెట్ గా ఫీల్ అయ్యేటట్లు చేస్తుందండి శరీరపు కోరికలు. వాటిని జయించలేకపోతే మాత్రం చాలా డేంజర్. నిజం చెప్తున్నా. పాత పాపపు అలవాట్లు లోపల నుండి వస్తే, లోపల శత్రువులు నీ ఆత్మను ఆ పరిశుద్ధతను నుండి మళ్లించి అపవిత్రలోకి తీసుకువెళ్ళేటువంటి మోయాబు అనేటువంటి వాటిని చంపడానికి నువ్వు రోషంగా నిలబడతావా? లోకం అంటది వాళ్ళని జయించలేవు, వాళ్ళు మోయాబీయులు అంటే. అదిగో ఆ కోరికలు జయించలేమండి, మన వల్ల కాదు. యోసేపు యవనుడు జయించలేదా? తొట్టిల్లే అవకాశాలు ఉంటాయండి. తొట్టిల్లడం అంటే పడిపోవడం కాదు. తొట్టిల్లడం అంటే పాపంలో మునిగిపోవడం కాదు. పాపంలో పడిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. నువ్వు జయించి బయటికి రావాలంతే. జయించి బయటికి రావాలి. మోయాబీయుల్ని చంపుటకు బెనాయాగా రోషంగా ఉండాలి. మోయాబీయులు అంటే శరీర కోరికలు, పాత పాపపు అలవాట్లు. జాగ్రత్త. మీ శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలంటే మోకాళ్ళ ప్రార్థన అవసరం, ఉపవాస ప్రార్థనలు అవసరం. ఈరోజు యవనస్తులకి ఉపవాస ప్రార్థనలు ఉండవు, మోకాళ్ళ ప్రార్థనలు ఉండవు, ఏకాంత ప్రార్థనలు ఉండవు. కానీ అన్న ఈ శరీరాన్ని జయించలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు అన్న, నా వల్ల. నువ్వు అసలు ప్రయత్నం లేదురా. నీ మోకాళ్ళ ప్రార్థన ఏది? నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేస్తే కొంతమంది అంటారు ఆడవాళ్ళు, అయ్యా మేము సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నాం, అయ్యా మేము బూత్ మాటలు మాట్లాడకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే నీకు మోకాళ్ళ ప్రార్థన లేదు, నీకు ఉపవాస ప్రార్థన లేదు, నీలో సరైనటువంటి ఏకాంత ప్రార్థన లేదు, నీకు ఆత్మీయ సావాసం లేదు. ఇవన్నీ లేకుండా ఉండలేకపోతున్నా ఉండలేవు. నీ వల్ల కాదు. నువ్వు ప్రార్థనలో ఉండవు, దేవునికి శక్తిని ఇస్తాడు. నువ్వు మోయాబీయులను జయించాలి. వాడు కాదు నీకు రాజు అవ్వాల్సింది. యూదా గోత్రపు సింహమైన నీ దేవుడు నీకు రాజు అవ్వాలి అంటే మోయాబీయులను నీవు చంపాలి. 2, ఏటిని చంపాడు బెనాయా? సింహము. వేటిని చంపాడు బెనాయా? సింహము అంటే దాని అర్థం మీరు గమనించండి, సింహము అడవికి రాజు. ఈ రోజున అడవికి రాజు సింహం ఎలా అయితే ఒక వ్యక్తిని పట్టి పీడిస్తుందో, ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి రాజు ధనపిచ్చే, ధనం డబ్బే సర్వం అన్నట్లు. ఈ ధనపు ఆశ, ఈ సంపాదన ఆశ మనిషిని ఏం చేస్తుందో తెలుసా? దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. సంపాదన ఉండాలండి, కానీ ఐశ్వర్యం కొరకు ఎక్కువ ప్రయాసపడుతూ మనిషి దేవుని పక్కన పెట్టేశాడు. జాబ్ ఉండాలి, జాబ్ కొరకు ట్రై చేయాలి, కానీ నాకు జాబే ముఖ్యం, దేవుడు తర్వాత అనేటట్లుగా మనిషి వీటి కోసం ఎంత ప్రయాసపడుతున్నాడు. కానీ వాక్యం నేను రాయబడింది చూడండి ఒకసారి, ఆ మాట చక్కగా ఉంటుంది. సామెతల గ్రంథం 23:5. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే. దాని ముందు వచ్చిన కూడా చదవండి, అందరూ ఆ మాట గుర్తు పెట్టుకోండి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు కలిగినను నీకు అటు అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టము. అమ్మా,
ఐశ్వర్యం సంపాదన అని దేవుని పక్కన పెట్టుకొని తిరుగుతున్న వారలారా, ఇరండి ఒకసారి. ఐశ్వర్యం ప్రయాసపడకము. ప్రయాస పడుమనుందా పడకమనుందా? పడకము. పడకుము. పడొద్దు బాబు. ఐశ్వర్యం డబ్బు అని ప్రయాస పడొద్దు. అట్టభిప్రాయం నీకు కలిగినా దాన్ని విడిచిపెట్టు. మనిషికి ఉంటుంది ఆశ, ఆదివారం కూడా పనికి వెళ్ళాలి, దేవుని ప్రార్థన కూడా పక్కన పెట్టి పనికి వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ అట్ట అభిప్రాయం వచ్చినప్పుడు దాన్ని కూడా విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనది లేకపోను. దేవుని పక్కన పెట్టి డబ్బు అని మనం ఎంత తిరిగినా, మనం దాని మీద దృష్టి పెడితే అది ఏమవుద్దంట? లేకపోను ఉండదు. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను. పక్షి ఎట్లా ఎగిరిపోద్దో దేవుని పక్కన పెట్టి డబ్బు అనే మైకములో పిచ్చిలో పడి దేవుని విలువని పక్కన పెడితే మన పరిస్థితి అంతే. పక్షిరాజు ఆకాశం ఎగిరిపోనట్లది ఎగిరిపోను. ఎంత స్పష్టంగా దేవుని వాక్యంలో ఉందండి. సింహం అంటే డబ్బు పిచ్చి. ఈరోజు మనిషి డబ్బు అని దేవుని పక్కన పెట్టేస్తున్నారు. ఒకటే చెప్తున్నాను, డబ్బు ఉండాలి. మనం బ్రతకడానికి డబ్బు ఉండాలి. డబ్బు కోసం మనం బ్రతకూడదు. గుర్తుపెట్టుకోండి, మనకు అవసరం డబ్బుకు మనం కాదు. అందుకని దేవుని కంటే ఎక్కువ డబ్బును ప్రేమించవద్దు. ఒకటి, శరీరపు కోరికలపై జయం, ఈ లోక ఐశ్వర్యంపై జయం. 3, ఐగుప్తు అంటే, ఐగుప్తియులు దేనికి సాదృశ్యం అంటే చాలా ఉన్నాయి, త్వరగా చెప్తాను. ఈ లోకపు బలం. ఈ ఐగుప్తియులు ఎక్కువ ఆయుధాల మీద, గుర్రాల మీద ఆధారపడతారు. ఐగుప్తులు ఎక్కువ, ఎందుకంటే ఐగుప్తులో గుర్రాలు, రథాలు, ఆయుధాలు ఎక్కువ. అందుకే బైబిల్ కొన్ని సందర్భాలు ఐగుప్తు శత్రువులు సాయం తీసుకున్నారా, ఫరో రథశ్వములు అనే మాటలు ఉంటాయి. అంటే వారు దేవుని మీద తప్ప మిగతా వాటి మీద ఆధారపడతారు. ఈరోజు బెనాయ ఐగుప్తుల్ని చంపేశాడు. దాని అర్థం ఏంటంటే అతడు ఆయుధాల మీద ఆధారపడే వాళ్ళని, లేకపోతే ఇంకొకరి మీద తన బలం, తన గర్వం, తన డబ్బు ఆధారపడేవాడు కాదు బెనాయ. అందుకే బెనాయ చేతిలో దుడ్డు కర్ర ఉంది, వాడి చేతిలో ఆయుధం ఉంది. బెనాయ దుడ్డు కర్ర మీద ఆధారపడ్డాడు. బెనాయ దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ రోజున మనం దేని మీద ఆధారపడుతున్నాం ఎక్కువ? అమ్మా, నువ్వు దేని మీద ఎక్కువ ఆధారపడుతున్నావు? నీ బలం, నీ కులం, నీ ఘనత, నీవు నీ బలాల మీద ఆధారపడితే కాదు, నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా, నేను జీరో, నేను నీ మీద ఆధారపడుతున్నా, నాకు నువ్వే కావాలి, నేను నీ మీద ఆధారపడుతున్నా, నిన్ను అనుకుంటున్నా. ఒక రోషం ఉందా మనకి? ఆ రోషం, ఆ భక్తి ఉందా మనకి? మనం అన్నిటి మీద ఆధారపడి దేవా అంటున్నాం. మన మొదటి ఆధారం దేవుడేనంటే, మనం ఆనుకోవాల్సిన ఆధారం దేవుడేనంటే. ఐగుప్తుని చంపాలి. ఐగుప్తు ఏం చెప్తుందో తెలుసా? మనుషుల వైపు చూడు, అధికారుల వైపు చూడు, రాజుల వైపు చూడు, నీ బలం వైపు చూడు, నీ ఘనత వైపు చూడు, ఈ లోకం వైపు చూడు అని ఇట్లా నెడుతుంటే మనం వాటి వైపు కాదమ్మా చూడాల్సిందే. మనం దేవుని వైపు చూడాలమ్మా. దేవుని బలం వైపు చూడాలి. ఈరోజు ఈ మనలో తెలియకుండానే 3 పనిచేస్తాయండి. మన లోపల ఉంటాడు వీడు శత్రువు. 1, శరీర కోరికలు. 2, డబ్బు అని పిచ్చి. 3, నీ మీద ఆధారపడి, నీ బలం మీద ఆధారపడి, నీలో ఉన్న గర్వం. వీటి మీద నువ్వు బెనాయాలాగా రోషంగా పోరాడగలిగితే, వీటిని నువ్వు జయించగలిగితే దేవుని కొరకు బహుబలంగా వాడపడవచ్చు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి, అయ్యా, నాకు జయం కావాలి, నాకు జయం కావాలి, నాకు జయం కావాలి, నాకు జయం కావాలి. రోషంగా నేను నీ కోసం బ్రతకాలనుకుంటున్నా. నా చుట్టూ ఉన్న మోయాబీయులు, సింహం, ఐగుప్తు, వీటిని జయించాలనుకుంటున్నా. నా శరీర కోరికలపై నా జయం కావాలి. ఐశ్వర్యం అనే పిచ్చి నాలో ఉండకూడదు. గలం, లోక ఘనతలు, బలం, లోక ఆశలు, వీటి మీద నాకు ఆశలు ఉండకూడదు. నా ఆశ నీవే, నా ఆధారం నీవే. నా ఆశ్రయం నీవే.
అందరం ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, ఈ ఉదయాన్ని ఇప్పటివరకు నీ మాటలు ధ్యానించే కృపనిచ్చాం. బెనాయా రోషంగా నిలబడ్డాడు, తన శత్రువులను జయించాడు. ఈరోజు మాకు శత్రువులుగా ఉన్న మోయాబు వంటి శరీర కోరికలు, సింహం వంటి ధనపిచ్చి, ఐగుప్తు వంటి ఈ లోక ఆయుధాలు, ఈ లోక బలం, వీటి మీద మాకు జయాన్నిచ్చి నీ మీద ఆనుకునే శక్తి, బలాన్ని మాకే ఉన్నాయి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. ఈ యాక్సిడెంట్లు, ప్రమాదాల నుండి తప్పించండి. బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడో లేదో భయం వేస్తున్న రోజు నీ కాపుదల మా అందరికి అవసరం. ఈ ఉదయాన్ని నీ కంచె మా చుట్టూ మేము ధైర్యంతో మమ్మల్ని నింపమని, మీ ఆత్మశక్తి మమ్మల్ని నింపమని, మీరే నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని భద్రపరచమని, పని పాటల్లో, ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వమని యేసు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మౌరుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహం మనకి, మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతో ఉండను గాక. ఆమేన్. రోషం కలిగినటువంటి భక్తులు అని కొన్ని రోజులు మనం సిరీస్ లాగా ధ్యానం చేద్దాం. వాటిలో మొదటి రోజు మనం మీకాయ గురించి ఎవరైనా వినని వాళ్ళు ఉంటే యూట్యూబ్లో వర్తమానం ఉంది. మీకాయ గురించి అందరూ వినండి. గ్రూప్లో కూడా ఉంది. మీకాయ గురించి వినండి అందరూ. ఈరోజు మనం చూసింది బెనాయ. రేపు మరొక భక్తుని గురించి మనం ధ్యానం చేద్దాం. అందరికీ వందనాలమ్మా. వందనాలయ్యా.